హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సముద్రానికి అయితే వచ్చాము. ఈరోజు ఏకాజామున 5 గంటలకైతే వచ్చాము. సూర్యుడు ఉదయాన్నే పొడిచేదానికి చూసేదానికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే తేడకిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సూర్యుడు మెట్టుకు వస్తున్నాడు. మనం అయితే చూద్దాం. ఇప్పుడు మబ్బు అయితే లేచేస్తుంది ఫ్రెండ్స్. సూర్యుడు అయితే కనపడలేదు సరిగ్గా. ఇట్లయితే మబ్బు లేచినది అయితే మనకైతే కనపడలేదు. తేడకిచ్చినాకైతే కనిపించింది. అందువల్ల కింద నుంచి కనిపించాల్సిన సూర్యుడు మబ్బులోంచి పైకి వచ్చిన తర్వాత కనిపిస్తున్నాడు మనకి. సముద్రం మీద మబ్బు నిండా లేచేస్తుంది చూడండి. సముద్రం మంచి పోటు మీద ఉంది. ఇక్కడైతే ఒక పాము అయితే చచ్చిపడిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే సముద్ర పాము అనుకుంటాను. చెరువులో అయితే సముద్రంలోకి అయితే పోతారు మునిగేదానికి. నేనైతే ఈడి అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా చెరువులో అయితే ఎంటకైతే పడతా ఉంది. నేను కూడా అయితే సముద్రంలో అయితే మునగాలనుకుంటున్నాను. మా బావ వచ్చిందాకైతే ఏడ్ చేస్తున్నాను. మా బావ వస్తే పోయి మునుగుతాను నేను కూడా అయితే. ఫ్రెండ్స్, ఇక్కడైతే తెప్పలు గిప్పలు అయితే ఉన్నాయి. మనమైతే చూద్దాం. ఇప్పుడు ఈ చేపల వలలో సముద్రంలోకి అయితే వేసుకుని వెళ్తారు. తెప్పలోను చేపల గిప్పలు పట్టుకొని వచ్చేదానికి. ఇప్పుడైతే సముద్రంలోకి అయితే మునిగేదానికి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలలు అయితే ఎంత బాగా వస్తున్నాయో. అలలు చూడడానికి చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత అయితే సముద్రానికి అయితే వచ్చినాం. చాలా ఇష్టంగా అయితే మునుగుతున్నాం. మా పిల్లల్ని అయితే రమ్మంటుంటే రావటం లేదు. చాలా కష్టంగా అయితే తీసుకొని పోతున్నాను ఇంటికి. అయితే రకరకాల గులలు అయితే ఉన్నాయి. మనం అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బులుగ్గా ఉంది. ఇదైతే రోజ్ కలర్లో ఉంది. ఇదైతే నలుపుగా ఉంది. ఇదైతే దబ్బుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్టున్నాయో కలర్గా. ఇదైతే తెలుపు గుల్ల. ఇదైతే నలుపు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే ఇంకా తెలుపుగా ఉంది. బాగున్నాయి చూసేదానికి కలర్లో. ఫ్రెండ్స్, ఇదైతే అలలలో వచ్చింది. ఇదేందని చేతికి అయితే తీసుకున్నాను. అయితే చేతిలోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో చేతిలో అయితే 2 నీళ్ళు పోసినాను. చూడండి ఎట్ట ఎదుగుతుందో. అయితే సముద్రం పురుగు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తుంగుల లాంటిది ఒక దొరికింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందను. ఇది ఇంకో రకం గుల్ల ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికైతే. మళ్ళీ ఇంకొకటి అయితే చూపిస్తాను మీకు. ఇదైతే ఇంకొక రకం గుల్ల. చూడండి ఎట్టుంది. గీతలకి అయితే చాలా బాగుంది డిజైన్గా. పెద్ద శంఖము చూడండి ఎంత బాగుందో. శంఖం లాగుంది. పెద్దది శంఖం ఇది. ఇది ఇంకొక రకం గుల్ల. చూడండి ముళ్ళుగా అయితే ఉంటుందో కానీ బాగుంది చూసేదానికి. చూడండి ఎంత బాగుందనో. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇంకో రకం గుల్ల, చిన్న గుల్ల. చూడండి ఎంత బాగుందనో. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఎంత బాగుందో గుల్ల. ముళ్ళుగాను. చూసేదానికి కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఈ గుల్లలు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.